ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి దళితుల్ని విభజించి పాలించే విధానం అనుసరిస్తున్నారని దేశం మొత్తం మీద కూడా ఎక్కడ వర్గీకరణ అంశంపై ప్రాధాన్యత ఇవ్వకపోయినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే హడావుడి చేస్తున్నారని జాతీయ మాల మహానాడు రాక్స్ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని స్థానిక ఉడిపి హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గురు శిష్యులైనటువంటి చంద్రబాబు రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ మొదలుపెట్టిన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని లేని కంగారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు వచ్చింది? ప్రజాస్వామ్యంలో ఒక కులాన్ని ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం సమాజ శ్రేయస్సుకు మంచిది కాదన్నారు. ప్రతి సంవత్సరం జూలై 22వ తారీఖున ప్రపంచ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక దినంగా పాటిస్తూ తమ వైఖరిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు కళ్యాణ్, నెల్లి సూరిబాబు, కనికల్ల నానిబాబు, కొప్పుల ప్రేమబాబు, బల్ల సత్యనారాయణ, గంట మోహన్ రావు, మారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి. ఈ కుట్రకు ప్రధాన కారకులు మరి మోడీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం 100లో ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో టోటల్గా 1108 కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు అయితే 59 కులాలు ఉన్నాయి. రిజర్వేషన్ పెంచకుండా 100లో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 కులాలకు పంచుతారట సమంగా. అలాగే దేశవ్యాప్తంగా మోడీ గారు అయితే 1108 ఎస్సీ కులాలకు 100లో ముగ్గురికి ఇచ్చి ఈ సీట్లను సమంగా పంచుతారంట. ఇదేమి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి సందర్భంగా మోడీ గారిని, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే. దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, దేశం మొత్తం మీద ఓవరాల్ గా డామినేషన్ అనేది చమార్లు, మాదిగ సోదరులు. మనం కాదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. కేవలం మాల సామాజిక వర్గం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. వీళ్ళు ఒక స్టెప్ మాదిగ సోదరుల కన్నా తెలుగు రాష్ట్రాల్లో ముందున్నమాట నిజమే. కానీ దేశం మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే అన్ని విషయాల్లోని కూడా జనాభా పరంగా కానీ, పాలిటిక్స్ కానీ, ఏ విషయంలోనైనా సరే మాదిగ సోదరులు అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు పక్కకు నెట్టేసి దేశంలో ఏదో కొంప మునిగిపోతున్నట్టుగా ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొచ్చి ఏ విధమైనటువంటి ఎంపెరికల్ డేటా లేకోకుండా మరి ఇష్టం వచ్చినట్టుగా మరి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది తప్పు, కోర్టులో నిలబడదు. మనమంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోతే మాల సామాజిక వర్గం అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో కనబడకుండా పోతుంది. చరిత్రలో ఒకప్పుడు ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనమంతా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా పోరాటం చేయకపోతే మన ఉనికి ప్రశ్నార్థకమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి మీరందరూ రోడ్డు మీదకి రండి. ఈ ఎస్సీ వర్గీకరణ కాదు, మన యూనిటీని చూపిద్దాం, మన ఐక్యత ఏంటో ప్రజలందరికీ తెలియజేద్దామని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల.